వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వ పాలన సాగుతుంది. మంత్రి ఎస్ సవిత. పవన్ పై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం. ఫేక్ లెటర్స్ రాసిన లెటర్స్ చూపించాల్సిన అవసరం నా కొడుకుకు లేదు. మాజీ సీఎం జయంత్ తల్లి విజయమ్మ. దమ్ముంటే నన్ను ఆపుకోండి, ఆపుకోకపోతే మీ సీట్లకే ముప్పొస్తుంది. సీఎం అయినా పీఎం అయినా నా ముందు ఎవరు పనికిరారు. మహిళ అఘోరి. పోలీస్ స్టేషన్లో మద్యం షాపుల యజమానిలతో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ సమావేశం. నర్సరీలలో పనిచేసే మహిళలకు రక్షణ కల్పించాలి. కడియంలో కొవ్వొత్తుల ర్యాలీ, మానవాహారం. ఐద్వా ప్రజా సంఘాల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుమలలో పెద్ద శేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప దర్శనం. జర్నలిస్టులకు ఇంటి స్థలాలతో పాటు తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ఉన్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. అదేవిధంగా స్కూల్ ఫీజు గురించి ఇతర జిల్లాల్లో ఇస్తున్నారని చెప్పేసి రాయితీ ఇస్తున్నారని చెప్పారు. నేను కలెక్టర్ గారిని కూడా ప్రత్యేకంగా కోరుతాను. పక్క జిల్లాలో ఎక్కడ ఇస్తుంటే అంతకుముందు ప్రైవేట్ స్కూల్స్ లో 50% ఇచ్చేవారు. సో పక్క జిల్లాల్లో కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి అక్కడ ఇస్తుంటే తప్పకుండా. సో ఈరోజు ఇచ్చేయమంటే హ్యాపీ న్యూస్, మంచి న్యూస్. తప్పకుండా ఇళ్ల స్థలాల గురించి కూడా మీరు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. విలేకరులకు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలే కాకుండా ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని, అంటే తక్కువ ధరకి మరి మీకు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ జిల్లా అభివృద్ధిలో మేము యంత్రాంగం, అధికార యంత్రాంగం మేము కలిసి పనిచేస్తాం. మీ సహకారం కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను రాసిన లెటర్స్ నేను రాసినవే. ఫేక్ లెటర్స్ రాసిన లెటర్స్ చూపించాల్సిన అవసరం నా కొడుకుకు లేదని మాజీ సీఎం జయంత్ తల్లి వైఎస్ విజయమ్మ అన్నారు. సోషల్ మీడియా ఛానల్స్కు, వెబ్సైట్లు పెట్టి చూపిస్తున్న యాజమాన్యాలకు, పెద్దలకు విజయమ్మ, అదే విజయ రాజశేఖర రెడ్డి గారి ఆవేదన. గత కొన్ని రోజులుగా వడ్డీ వారిస్తున్న అసత్య కథనాలను చూస్తుంటే మనసుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఈరోజు ఏదో ఒక సామెత ఉంది, పచ్చకామర్ల వానికి అంతా పచ్చగా కనిపిస్తుందట. గత 2 సంవత్సరాల కిందట జరిగిన నా కారు యాక్సిడెంట్ను ఈరోజు నా కొడుకు ముడిపెట్టి అదో కథ అల్లుతున్నారు. నా మనవని దగ్గరికి పోతే అదో కథ. ఈరోజు షర్మిలమ్మ నా కూతురే కాదంటున్నారు, ఇదో కథ. అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కొరకు ఇంతగా దిగజారాలన్నా, ఇంత నీతిమాలిన సిగ్గుమాలిన మాటలు, కథలు అల్లాలన్నా, ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ ఇంతగా చేయాలన్నా చాలా బాధాకరంగా అనిపిస్తుంది, జుగుప్సాకరంగా అనిపిస్తుంది, అవమానకరంగా అనిపిస్తుంది. మరి వారికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. కుటుంబంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అయితే ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా, కొడుకు అమ్మ కాకుండా పోతాడా, ఓ అన్నకు చెల్లి కాకుండా పోతాడా, ఆ చెల్లికి అన్న కాకుండా పోతాడా? మా పిల్లలను చాలా సంస్కారవంతంగా పెంచాము. డిగ్నిఫైడ్ గా అందరూ హర్షించేటట్టుగా రాజకీయాలు చేయమని కోరుతున్నా. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. నా కొడుకుతో డైరెక్ట్ గా ఫైట్ చేయను.
దయచేసి ఏది పడితే అది మాట్లాడొద్దు, ఏది రాయాలనుకుంటే అది రాయొద్దని మనవి. ఈ మధ్య రాసిన లెటర్లు రెండు లెటర్లు నేను రాసినవే. ఫేక్ లెటర్స్ రాయాల్సిన అవసరం నా కొడుకు లేదు. ఇలాగే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నేను డెఫమెంట్ సూట్ వేయాల్సి వస్తుంది. అదే పరువు నష్టం దావా. పవన్ పై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం. పవన్ వ్యాఖ్యలు మాదిగ మహిళలను అవమానించినట్లే. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అంటే చంద్రబాబును అన్నట్లే కదా. కాపులకు పవన్ పెద్దన్న కావచ్చు, మాకు కాదు. పవన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి నష్టం. పవన్ తన శాఖను సరిగా నిర్వహించడం లేదని మరో మంత్రి అంటే ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. ఆ విషయాలు మాట్లాడడం అనేది న్యాయం కాదు కదా. నీ అభిప్రాయం ఎలా ఉన్నా మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, మంత్రివర్గం ఉన్నది. ఏదన్నా ఎక్కడన్నా చిన్న లోపం జరుగుతుందని మీరు భావించుకుంటే అది బయటపడి ఫలాని శాఖలో సమర్థవంతంగా పనిచేస్తలేదనే మాట అంటే అర్థం ఏంటిది? ఆ శాఖకు నాయకత్వం ఇచ్చిన మంత్రి ఒక దళిత మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మంత్రిని అవమానించినట్టే కదా. అది దీన్ని మేము మనసులో పెట్టుకుంటాం. ఆ విషయంలో మీరు కుటుంబంలో మాట్లాడినట్టుగా మాట్లాడుకోవాలా. క్యాబినెట్ ఉన్నది, క్యాబినెట్ ఒక కుటుంబం కదా. ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే, ఏదైనా విషయాలు ఉంటే ఖచ్చితంగా అక్కడ మాట్లాడుకోవాలి. కానీ ఏదో చిన్న పిల్లలుగా మాట్లాడినట్టుగా అది మాట్లాడితే ఆ లెక్కల్లో ఇప్పుడు శాంతి భద్రత సమస్య లేదా జరుగుతున్న పరిణామాలను అరికట్టలేని విషయం హోంమంత్రికి వస్తుందా, ప్రభుత్వానికి వస్తుందా? ఆ మాట ఒక హోంమంత్రికి వస్తుందా, మొత్తం ప్రభుత్వానికి వస్తుందా? అంటే ప్రభుత్వానికి వస్తుందంటే బాబు గారికి వచ్చినట్టే కదా. అదే ముఖ్యమంత్రికి వచ్చినట్టే కదా. అది పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎట్లా మాట్లాడతాడు? అది కరెక్ట్ కాదు. అంతే. మేము ఆ విషయంలో ఒక మమ్మల్ని అవమానించినట్టుగానే కాదు, మా హోంమంత్రిని అవమానించినట్టుగానే కాదు. అది అసలు ముఖ్యమంత్రి పరిపాలన మీదనే అది ఇంకో అభిప్రాయాన్ని దారితీసే విధంగా ఆయన కామెంట్ చేశాడు. అట్లాంటి కామెంట్ మేము అంగీకరించాం. రెండో విషయం ఇప్పుడు చెప్పదు కాబట్టి చెప్తున్నాం. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కార్టియల్ గ్రామంలో కల్లు సీసాల్లో బొద్దింకలు వస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుని స్వచ్ఛమైన కల్లును సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కళ్ళు నువ్వు తాగితే వచ్చిందా? నీ పేరేం పేరే? నక్క నరసింహులు. ఎట్లా చూసుకున్నావు? చూసుకోలేదా కళ్ళు? పేపర్ సట్టుకున్నాయా? అట్లా మీరు ఇక్కడ కళ్ళు తాగడానికి కారణం ఏంది అసలు? తాగుతుండ్రా? ఇంట్లో పెద్ద మనుషులు ఉండ్రు ఇంకోళ్ళన్నా? ఇంట్లో ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు, పటేళ్ళు గిట్ల అట్లా వీళ్ళంతా మీ దావత్ వాళ్ళేనా? అచ్చా. ఈయన సర్పంచ్ అన్న, మాజీ సర్పంచ్ అయినా? కొప్పుల రాజు అన్న మాజీ సర్పంచ్. అచ్చా అచ్చా. వీళ్ళంతా ఉన్నారు. మాజీ ఎంపీటీసీ కూడా ఉన్నట్టు కదా, ఎక్స్ ఎంపీటీసీ, మాజీ మండల ప్రెసిడెంట్ కూడా ఉన్నట్టు కదా, సుధాకర్ రెడ్డి ఉన్నట్టున్నారు. సరే సరే. అక్కడ దావతోలో చేసుకొని పంచాయతీ చేసుకుని అక్కడ కూర్చున్నాము, కళ్ళు తెప్పించుకున్నాము. ఒక దగ్గర అందరు చామరెడ్డి, ఎక్స్ సర్పంచ్, రాజన్న సర్పంచ్ అందరు ఉన్నారు. పెద్ద మనుషుల ఆధ్వర్యంగా అక్కడ కూర్చున్నాం, తాగుతున్నాం. అన్ననే నాకు సీసా, బీర్ సీసాది దానికి మీద కలర్ ఉంటుంది, కనిపించలేదు. నోట్లో వస్తుంది, ఇట్లా నోట్లో రెండు వచ్చినాయి. బొక్కు మనం అది కింద వారేసిన కళ్ళు వెళ్ళిపోతే అది అని మళ్ళీ అట్లా సంగతి అట్లా నుంచి ఇప్పుడు జిల్లాపూర్తో జిల్లాపూర్లు 2 వచ్చినాయా? 8 ఉన్నాయి అట్లా 8 ఉన్నాయి. రెండు నోట్లోకి పోతే ఉంచినా. ఏ కళ్ళు దుకాణం? ఇది మైసవన్ దుకాణం. ఫోటోతో సహా అన్నీ ఉన్నాయి. అట్లా భయపడిన అవసరం లేదు దీంట్లో. ఏదో కర్నూలు మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు నగరంలోని ఎస్వి కాంప్లెక్స్ నందు జిల్లా స్థాయిలో నూతన కమిటీలు, నియోజకవర్గం, మండల స్థాయి, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి నూతన కార్యవర్గ నియమం కొరకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీదేవి, కొడుమూరు నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ సతీష్, కార్యాలయ మేనేజర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సుల్తాన్బాద్ మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్ చైర్మన్ బిరుదు సుమత కృష్ణలను పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సాధన సమితి సభ్యులు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 165లో పెద్దపల్లి నియోజకవర్గాన్ని కలుపుకొని రూడా ఏర్పాటు చేయడం వల్ల పెద్దపల్లి అస్తిత్వానికి అభివృద్ధికి గొడ్డలి పెట్టుగా భావిస్తున్నామని కూడా కోసం వారు చేసిన పోరాటాన్ని వివరించి సుల్తాన్బాద్ పురపాలక సంఘం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో రుడాను పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చాలని బలపరుస్తూ తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరుతూ పూడా సాధన సమితి సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ విషయమై చైర్మన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్ చైర్మన్ బిరుదు సమత కృష్ణ సానుకూలంగా స్పందించి తన వంతు కృషి చేస్తామని తెలిపారు. పేటకి ఒక నూతన అధ్యయనాల ఆలోచనతో ప్రజల యొక్క ఆలోచన ఆకాంక్షల మేరకు అన్ని రంగాల్లో కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ వసరాపేట అత్యధిక నూతన ముందుకెళ్ళేటువంటి ఆలోచనతో చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు హాస్పిటల్కి మార్చురీ కావాలని నా మొట్టమొదటి ప్రతిపాదన. అదే తదనుగుణంగా ఈరోజు 24,50,000 రూపాయలతో ఈరోజు మార్చురీ గది శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. దానిలో భాగంగా అతి కొద్ది రోజుల్లోనే సిహెచ్సి కూడా ఇది కాబోతా ఉంది. 100 పడకల హాస్పిటల్ కూడా కాబోతా ఉంది. అతి త్వరలోనే ఇక్కడ ఏరియా హాస్పిటల్ అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే ఇక్కడ ఏరియా హాస్పిటల్ 100 పడకలతో నిర్మాణం చేయబోతా ఉన్నాం. అది కూడా అతి కొద్ది రోజుల్లోనే మంత్రివర్యులందరితో కూడా ఇక్కడ ఆయా మంత్రివర్యులతో కూడా ఇక్కడ రోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నాటి పలికినటువంటి ప్రోత్సహించినటువంటి ప్రజలందరికీ కూడా అతి దగ్గరగా ఉండాలన్న ఆలోచనతో నేను చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేస్తుంది. టెండర్ గారు మీరు కూడా మురళి గారు మీకు ఇచ్చిన కాల పరిమితి లోపల ఎక్కడ కూడా రాజీ పడకూడదు, మంచి నాణ్యతతో మీరు దాన్ని నాకు అందించాలని కోరుతాను. ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు దీనికి కావాల్సిన రోజులంతా కూడా రేపటి నుండి స్టార్ట్ చేసుకోండి. ఎక్కడ కూడా మీరు వర్క్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి రాబోతుంది. డి గారు 2.5 నెలల్లో ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి నాకు చెప్పాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మహిళా అఘోరి ఆలయంలో ప్రదక్షిణ ఆచరించి భీమేశ్వర స్వామిని దర్శించుకున్న అఘోరి సోషల్ మీడియాలో వైరల్గా మారిన అఘోరిని చూసేందుకు ఎగబడిన భక్తులు. భీమేశ్వర స్వామి దర్శనం అనంతరం కాకినాడలోని శ్రీపీఠంకు బయలుదేరి వెళ్లిన మహిళా అఘోరి కామెంట్స్: హిందూ సనాతన ధర్మాన్ని రక్షించడానికి లోక కళ్యాణార్థం ప్రతి దేవాలయానికి వెళ్లి దర్శించుకుంటున్నానని, గోహత్యలు ఆపాలని, ఆడపిల్లల మీద దాడులు హరికట్టాలని, హిందూ దేవాలయం మీద దాడులను ఆపాలని అఘోరి కోరారు. దమ్ముంటే నన్ను ఆపుకోండి, ఆపుకోకపోతే మీ సీట్లకే ముంపొస్తుంది. సీఎం అయినా పీఎం అయినా నా ముందు ఎవరు పనికిరారు, కంపల్సరీ ఆ పదవులు లేకుండా చేస్తానని అన్నారు.
ఇంకా చివరికల్లా కొంచెం లెక్క అనిపిస్తుంది. టెంపుల్స్కి దర్శనం చేయడానికి కారణం ఏంటి? అలాగే మీరు అన్ని టెంపుల్కి దర్శనం చేస్తారు కదా? ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళి నా వంతు నేను లోక కళ్యాణం గురించి నా వంతు నేను చేస్తున్నాను. పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు కూడా జరుగుతున్నాయి. నైట్ 12ంటికి మొదలై పొద్దున తెల్లవారుజామున 4 వరకు పెద్ద హోమాలు చేస్తున్నాను. లోక కళ్యాణం చేయాలనే సంకల్పంతోనే బయటకు వచ్చాను. అదే చేస్తున్నాను, చేయబోతాను కూడా. ఎన్ని గోహత్యలు జరిగినా, ఎంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా, గుళ్ళు ధ్వంసాలు చేసినా నా పోరాటాన్ని మాత్రం ఎవరు ఆపలేరు కూడా. ఈ సందర్భంగా హిందూ మతానికి ఏం చెప్తారు? హిందూ సమాజానికి నేను ఇదే చెప్తాను, అందరం కలిసికట్టుగా పోరాడదాం. మన ఆడపిల్లని మగపిల్లోడిని మనమే కాపాడుకున్నాం. మన కుటుంబాన్ని కాపాడితే చాలు. దేశమంతా కాపాడాల్సిన అవసరం లేదు, మన వీధిలో కూడా కాపాడాల్సిన అవసరం. మన ఇంట్లో మనం కాపాడుకుంటే అదే పెద్ద లోక కళ్యాణం. మీ కర్తవ్యం ఏంటి? నెక్స్ట్ కర్తవ్యం ఏంటి? గోహత్యను ఆపాలి. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అది ఆపాలి. గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, ధ్వంసాలు చేస్తున్నారు, దాన్ని కూడా ఆపాలి. ఇప్పుడు ఒకటి శంషాబాద్లో కూడా జరిగింది, అక్కడ కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నాను. రేవంత్ రెడ్డి కానీ ఎవరికైనా సరే ఆయన సీట్ని ఎలా దించాలో నాకు తెలుసు కాబట్టి ఆయన ఏ పదవిలో కూర్చున్నారో దాన్ని కూడా దించే ప్రయత్నం చేస్తున్నారు. అమ్ముంటే నన్ను ఆపుకోండి, ఆపుకోకపోతే మీ సీట్లకే ముప్పు వస్తుంది. హరహర మహాదేవ్. మీ సీఎం కాదు, పిఎం అయినా సరే నాకు నా దగ్గరికి ఎవరు పనికిరారు. ఓకేనా? నేను ఏ పూజలు చేస్తున్నాను, ఏం చేస్తున్నాను తెలియదు, కానీ కంపల్సరీ మీకు ఆ పదవులు లేకుండా చేసే బాధ్యత నాది. హరహర మహాదేవ్. నా ప్రాణం కూడా అర్పించడానికి సనాతన ధర్మం గురించి సిద్ధంగా ఉన్నాను. హరహర మహాదేవ్. జయ శ్రీ మహాకాల్. రక్షించుకుందాం, గోహత్యను ఆపుదాం. అందరం కలిసికట్టుగా మన ఇంట్లో రక్షించుకుంటే చాలు. హరహర మహాదేవ్. జయ శ్రీ మహాకాల్. ఓం నమః శివాయ. కల్లూరు అర్బన్ 32వ వార్డులోని అశ్వార్థ నారాయణ సాయిబాబా మందిరంలో సకల దీక్షదారులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన ఆలయ ధర్మకర్త మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ములుగు జిల్లా ములుగు మండలంలోని బరిగలపల్లె వరాలగుట్ట అటవీ ప్రాంతంలో నరికిన టేకు కలపని ఫారెస్ట్ ఆఫీస్కు తరలించిన ఫారెస్ట్ అధికారులు. నాకు 8 మంది దాకా ఉంటుందండి.
బాధపడకండి మీరు కానీ మన రేపు నాలపూర్ ఆంధ్రజ్యోతి పోతారు పేపర్లు ఇట్లా అన్న కడియం మండలం బుర్రిలంక గ్రామంలో వివాహిత మహిళలపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అద్వా శ్రామిక మహిళా ఉపాధ్యాయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కడియం బస్టాండ్ నుండి దేవి బొమ్మ సెంటర్ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని, నర్సరీలో పనిచేసే మహిళా కార్మికులకు రక్షణ కల్పించాలని, మహిళలపైన చిన్నారులపైన జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని, మహిళలు చిన్నారుల రక్షణ కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని నినాదాలు చేశారు. సంవత్సరాల మహిళ ఆమె పైన సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కడియం మండలం బుర్రిలంకలో జరిగింది. ఈ ఘటనని నిరసిస్తూ ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐక్వ, అట్లాగే శ్రామిక మహిళ, సిఐటియు, ఉపాధ్యాయ సంఘాలు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం కొవ్వొత్తులు ర్యాలీ చేయడం అనేది జరిగింది. ఏదైతే మహిళల పైన రోజు రోజుకి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, చర్యలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. నిన్న 3 సంవత్సరాల బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డారు. అంతకుముందు మహిళల బాలికల పైన అత్యాచారానికి పాల్పడ్డారు. ఇట్లాంటి ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాం. అట్లాగే రౌతు కస్టడీ విషయానికి వస్తే ఆమె కుటుంబానికి సరైన న్యాయం చేయాలని చెప్పేసి, అట్లాగే నిందితుల్ని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి, శిక్షణను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఆమె కుటుంబానికి ప్రభుత్వం వైపు నుంచి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి, అలాగే నర్సరీ యజమాని ఎవరైతే ఉన్నారో నర్సరీ యజమాని కూడా 5 లక్షలు ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి, అట్లాగనే నర్సరీ అసోసియేషన్ నుంచి మరొక 10 లక్షలు ఆ కుటుంబానికి నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే ఆమె కుటుంబంలో అంగవైకల్యంతో ఉన్న మానసిక, అట్లాగే శారీరక వైకల్యంతో ఉన్న 21 సంవత్సరాలు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సువాసి సుబ్రహ్మణ్యం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం భాగంగా ఆయన మీడియా ముందర చెప్పడం జరిగింది. మంచి పరిణామం. పార్టీ అప్పగించిన బాధ్యత కంటే ఇంకా ఎక్కువగా సభ్యత్వం చేయాలనే నిర్ణయం తీసుకొని ఉత్సాహంగా ఈ పని చేసేదానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్టీని మనం భవిష్యత్తులో ఇదే పదంలో నడిపించడానికి తొలిమెట్టుగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకొని పనిచేయాలని, మనకు ఎదురవుతా ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొని పార్టీని విజయం చేకూర్చే విధంగా మనం పనిచేసేదానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని, అందుకు నేను పూర్తిగా అందరికీ చేదోడు వాదనలుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి కృషి చేస్తానని మరొకసారి అందరికీ విన్నవించుకుంటూ, ఈ కార్యక్రమం విజయవంతం చేసే వరకు జనవరి కానీ ఫిబ్రవరి కానీ ప్రతి ఒక్కరూ
మన టార్గెట్ పార్టీ ఏదైతే అప్పగించిందో దాన్ని మించి మనం చేసే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.